టెర్రరిస్టులు వస్తారు, బాంబు పెడతారు, అందులో ఎవరు చచ్చిపోతాడో అనవసరం. ఈ బిల్డింగ్లో బాంబు పెడితే అందులో అందరం చచ్చిపోతాం. ఒక టెర్రర్ క్రియేట్ చేయడం ఒకటే టెర్రరిస్టులకు ఉన్నటువంటిది. ఇలా చేస్తారా మేము అని. కానీ ఈసారి సెలెక్టివ్గా అక్కడికి వచ్చి టూరిస్టులు అంటే అసలు వాళ్ళ టెర్రరిస్టులు చేసిన పెద్ద ద్రోహం కాశ్మీర్కి. మన వాళ్ళని చంపేశారని కాదండి, కాశ్మీర్ అనేది బతికేదే టూరిజం మీద. అక్కడ ఉన్న జనం అందరూ కూడా వాళ్ళ జీవనోపాధి 70% ఆఫ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ టూరిజం మీద. టూరిజం మళ్ళీ బాగా అయిందిరా, బాగా జరుగుతుందిరా అనుకున్న టైంలో అది వాళ్ళకి కన్ను కుట్టింది. టూరిజం బాగా అయిపోయి కాశ్మీర్ అంతా బాగుంటే ఎలా కుదురుతుంది? కాశ్మీర్ విచ్ఛిన్నమైపోవాలని. కాశ్మీర్ కాకపోతే సిక్కిం పోతారు, ఇంకో చోట పోతారు. టూరిస్టులకు వెళ్ళడానికి కాశ్మీర్ మళ్ళీ బాగా అయిందిట అని చెప్పి అందరం వెళ్ళటం మొదలెడితే ఇంత దారుణంగా వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్ లోటు చాలా ఎక్కువగా ఉండి, నేను నిన్న ఒక ట్రోలింగ్ చూశాను. ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను, అతను చంపేశారు. అతని భార్య అంది, దీనితోటి ముస్లింల మీద కాశ్మీరుల మీద శత్రుత్వం పెట్టుకోకండి, టెర్రరిస్టులు ఏరిపారేయాలి తప్ప మమ్మల్ని రక్షించిందే అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళింది ముస్లింసే అని ఒక మాట చెప్పింది అమ్మాయి. చిన్న పిల్ల, వారం రోజులు అయింది పెళ్ళి. ఏం తిడుతున్నారండి? దీనికి దేశభక్తి లేదు, దీని పేట్రియాట్ కాదు, ఇది మొగుడిని చంపేసిన దీనికి ఏంటిది? ముస్లింలు వెంటనే మొగుడిని చంపేగానే వాళ్ళు తీసుకుని వచ్చింది ఎవరు? అక్కడ ఉన్న గుర్రాల వాళ్ళు, బళ్ళోళ్ళు, రెండమ్మాయిని కాపాడింది వాళ్ళందరూ ముస్లింసే. ఇది హేట్ అనే క్యాంపెయిన్ చాలా బలంగా జరుగుతుంది. దాన్ని దయచేసి యుద్ధం అయ్యే వరకు ఆగండి. ఖచ్చితంగా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జియావుల్ హక్ అన్నవాడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చెప్పాడు. ఎప్పుడైనా ఇండియాతో తలపడ్డం అంటే మాకు సూసైడ్ చేసుకున్నట్టే. డైరెక్ట్గా సైనిక నియంత అత్యంత పవర్ఫుల్ జిన్నాని ఉరిదీసింది కూడా అతనే అనుకుంటాను. అలాంటి వాడు ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పాడు, ఇండియాతో మేము ఎందుకు పెట్టుకుంటామండి గొడవ, ఇండియాతో గొడవ అంటే సూసైడే మాకని. బుట్టో సారీ, జిన్నా కాదు, సారీ, ముసలాన్ని అయిపోతున్నాను, ఏమనుకోకండి. నెక్స్ట్ మనకి ఒక ఇది ఫీలింగ్ ఏమి ఇస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా పెద్ద బలవంతులు, మనలో 5-6 సరిపోతే వాడు ఒక్కడ సరిపోతాడు, వాళ్ళు క్రూరులు, వాళ్ళు వచ్చి పేకలు కోసిపోతారు, ఇలాంటి పిక్చర్లన్నీ ఇస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఎవరో పంజాబ్లో సగం. పాకిస్తాన్ అంటే పంజాబ్ రాష్ట్రం విడిపోయింది, పాకిస్తాన్ అయింది. బంగ్లాదేశ్ అంటే అప్పుడు అది పాకిస్తానే, బెంగాల్ విడిపోయింది. బెంగాలీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు, పంజాబీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఏదో పెద్ద వచ్చి పేకలు కోసుకెళ్ళిపోతారు. మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను. మేము ఎంపీలుగా ఉన్నప్పుడు జరిగింది. ఎక్కడా ఇది ప్రభుత్వం ప్రకటించలే. ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఇలా చేసాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే. నాకు కూడా ఎప్పుడు తెలిసింది, సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నేను ఎట్లా ఎత్తికాను. ఇలా ఇదే ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయి? 2008లో మేమంతా ఎంపీలుగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి ఒక సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేక కోసి తలబట్టుపోయారు బోర్డర్లో. ఎప్పుడు ఇది? 2008 నాడు. వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి యనమండుగురిని చంపేశారు. 4 పేకల కోసం పట్టుకొచ్చేశారు, 4. అలాగే 2011లో కుప్వారా అనే చోట, దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు. 6 సోల్జర్స్ మన వాళ్ళని చంపేశారు. వాళ్ళు 6 సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అనమాట. అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని వెళ్ళి ఒక పోస్ట్లో 13 మందిని చంపేయడమే కాకుండా 3 పేకలు కోసేశారు. 2013లో ఇది పేపర్లో వచ్చింది. లాన్స్ నాయక్ హెమ్రాజ్ అనేవాడిని, ఒక సిపాయిని, లాన్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్లో పేక కోసేశారు. వాళ్ళు కోసేస్తే రివెంజ్గా వెళ్ళి వీళ్ళు 6 సోల్జర్స్ని ఎంతమందో తెలియనంతమంది టెర్రరిస్టుని, వాళ్ళు 5 అయ్యుండొచ్చు, 4 అయ్యుండొచ్చు, అంటే సివిలియన్స్ అనమాట, వీళ్ళు మొత్తం అందరినీ కాల్చి వచ్చేసారు. మీరు ఇండియన్ ఆర్మీ అంటే ఏదో వీళ్ళంతా పొద్దున్నే మడిగట్టుకుని పూజ చేసుకుని ఆ టైంకి ఎవరన్నా వస్తే బాబు ఇప్పుడు కాదండి, ఇప్పుడు మేము ధర్మం పాటిస్తున్నాం, ఏముండదండి. అక్కడ బార్డర్లో ఉన్నవాళ్ళు వాడు ఒకడు కొడితే వీళ్ళు 4 కొడతారు, కొట్టేంత సమర్థత ఈ దేశానికి ఉంది. మనకి చైనాతో వారు వస్తే ప్రమాదమేమో కానీ పాకిస్తాన్ అసలు ఎక్కడ సరిపోదు. దాని గురించి మనం ఏం చెప్పక్కర్లే పెద్ద. సరే, అప్పుడు ప్రభుత్వం ఏంటంటే అవి బయటికి చెప్పుకునేది కాదు, చెప్పకూడదని. ఇలాంటివన్నీ రివెంజ్, ఇమీడియట్ రివెంజ్లు.
వీటన్నిటిని గ్లోరిఫై చేయకూడదు. ఆ పేకలు కోసుకురావడం అనేది అప్పుడు కూడా భారతదేశానికి వాడు కోసాడు కాబట్టి మేము కోసామన్నా ఇష్టపడేవారు కాదు. పేకలు కోసాడు వాడి దేశం తరఫున మిలిటరీ, నువ్వు నీ దేశం తరఫున మిలిటరీ. ఇది ఎక్కడంటే లేదు, లేకపోతే ఆగదు, జనాలు కంట్రోల్ చేయకపోతే కుదరదని. అక్కడ ఉన్న సోల్జర్ అలాగే ఉంటాడు, అలాగే ట్రైన్ చేస్తారు వాళ్ళు. డెఫినెట్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో కానీ పూర్తిగా నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ బోల్డ్ అని చూస్తూ ఉంటాను, ఖాళీగా ముసలాన్ని అయిపోయి ఖాళీగా ఉన్నాను చూసుకుంటాను. బోల్డ్ అని పాకిస్తాన్ డిబేట్లు చూస్తున్నాం. పాకిస్తాన్ డిబేట్లో కొత్తగా మనలాంటి మీలాంటి కుర్రాళ్ళందరూ వచ్చి మాలాంటి పెద్దలందరినీ తిడుతున్నారు. ఏం చేశారు మీరు? మతం అని పట్టుకుని మనం ఎలా అయిపోయాం? మతం కాకుండా ఉండి ఇండియా చూడండి ఎలా పెరిగిందో. మొన్న 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మతం వదిలేసింది బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా రెండింటిని మించిపోతుంది. మనకేంటి కర్మ? మతం మనం పర్సనల్గా పెట్టుకుందాం. మతం పేరుతో మనం ఈ చేయటం ఏంటని పాకిస్తాన్లో కొత్త కుర్రాళ్ళు, కొత్త యువతరం అంతా కూడా గట్టిగా వాదిస్తున్నారు. పెద్ద రోజు మీరు ఒకసారి చూడండి, ఇది జరుగుతుంది. ఇక్కడ మనం దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు మతం ప్రధానం అనేటువంటి దృష్టిలోకి వెళ్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇండియాకు ఉన్న గ్లోరీ ఏంటంటే డెమోక్రసీ, సెక్యులరిజం. ఎవడైనా రావచ్చు ఇక్కడికి. ప్రపంచంలో బహిష్కరించబడిన వాళ్ళు ఎవడన్నా, ఉదాహరణ మీకు అనేక సార్లు చెప్పాను. ఇప్పుడు మనకి పార్సీలను ఉంటారు, వాళ్ళని ఏ దేశంలోకి రానివ్వాల. ఎందుకంటే వాళ్ళని వేరే తెగవారు వెంటాడుతున్నారు. ఆ వెంటాడుతున్న తెగ చాలా పెద్దది. ఈ పార్సీలు ఉన్న వాళ్ళు ఇరాన్ నుంచి పారిపోయి షిప్లో వచ్చి ఏ దేశం దగ్గర కబురెట్టినా మీ దేశంలో షిప్ పెట్టుకుంటా ఉంటే నో క్వశ్చన్ లేదు. మా దేశంలోకి వస్తే వాళ్ళు వచ్చి మా మీద పడతారు, మీరు మా దేశంలోకి రావడానికి లేదు పండి అన్నారు. ఇక్కడ మాత్రం సూరత్ దగ్గర రాజుగారు పిలిచి వాళ్ళ నాయకుడిని పిలిచి, ఏంటంటే ఎలాగా మీరు వేరు మేము వేరు, ఎప్పుడు ఇది 100 సంవత్సరాల క్రితం ఎలా కలిసి ఉంటారు ఇక్కడంటే అతను చెప్పలేక ఎక్స్ప్రెషన్కి వాళ్ళ భాష వేరు, వీళ్ళ భాష వేరు. పాలు పంచదార తెప్పించండి, పాలు పంచదార వాడు జేబులో తెచ్చాడో మరి ఎక్కడి నుంచి తెచ్చాడో కలిపి చూపించట. ఇలా కలిసిపోతాం మీలో. మళ్ళీ నువ్వు పంచదారను వేరు చేయలేవు, పాలు వేరు చేయలేవు. ఒక్క అవకాశం దా వచ్చి మా దేశంలో ఉండి చూసుకుంటాం మిమ్మల్ని ఎవడు వెంటాడుతున్నాడు అని. ఆ పార్సీలు అలా మనం చెప్పి తీసుకొచ్చిన పార్సీలు వాళ్ళ వల్ల ఈ దేశానికి ఎంత మంచి జరిగిందంటే, మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అన్యాయం బ్రిటిష్ పార్లమెంట్లో దడదల్లాడించిన వాడు దాదాబాయి నౌరోజీ పార్సీ. ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు. ఏది? పారిశ్రామిక విప్లవం. జంషెడ్జీ టాటా పార్సీ. ఈ దేశంలో ఏ మిలిటరీ వాడికి రానంత గ్లామర్ ఉన్న మిలిటరీ మ్యాన్ ఎవడో మానెక్షా పార్సీ. అలాగే హోమీ బాబా అణు విద్యుత్తు ఎవరు? పార్సీ. మన ధర్మం ఏం నమ్ముతుందంటే, మనం ఒకడికి ఉపకారం చేస్తే దేవుడు వాడి ద్వారా 10 ఇత్తలు ఉపకారం చేస్తాడు మనకి. మనం నమ్ముతాం. మనం ఎవడో తెలియని వాడన్నా కష్టంలో ఉన్నాడంటే మన అందరికీ ఉంది ఈ దేశంలో. అది సనాతన ధర్మం మనకి ఎక్కించేశారు. కష్టంలో ఉన్నవాడిని కొంచెం చూసి అట్లీస్ట్ జాలి పడకపోతే మనకే గిల్టీగా ఉంటుంది. ఏమి చేయలేకపోయాం కానీ కనీసం మనకు బాధ కలగలేదు. ఎట్లా దాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఈ సమయంలో గుర్తునే నాకు తెలిసిన బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏంటో అలా పోతున్నారు అందులోకి. ఇది ఒక పెద్ద ఈ ఫార్వర్డ్ చేయటం దేశభక్తి అనుకుంటున్నారు ఏంటో కాదు. దేశభక్తి అంటే ఏంటంటే ఈ దేశం ఎలా పటిష్టంగా ఉండాలని ఆలోచన చేయండి. అందరం కలిసి ఉంటేనే పటిష్టం. ఈ మధ్య కొత్తగా మొదలెడుతున్నారు. ఏమని ఇక్కడ ఎందుకు ఉంచామంటే, ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు? 1% ఉన్నారు. ఇండియాలో 12% ముస్లిమ్స్ ఎందుకు ఉండాలండి? వీళ్ళని పంపించేయండి పాకిస్తాను. ఇదో పెద్ద లెక్క వేసి పంపిస్తారు. వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే, పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి విడిపోయి ఏర్పడలా, పంజాబ్లోంచి విడిపోయి ఏర్పడింది. పంజాబ్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారు చూడండి, ఎవరు లేరు, 1% కూడా లేరు. ఇక్కడ లెక్కేస్తాడు. మన రాజమండ్రిలో మన సాహిబులు ఏం చేశారు? పంజాబ్లో విడిపోయారు, దెబ్బలాడుకున్నారు, చచ్చారు, కొట్టుకున్నారు, చాలామంది చచ్చిపోయారు. అలాంటి మళ్ళీ ప్రపంచంలో జరగల అంత దారుణమైనటువంటి మైగ్రేషన్. మడ్రలా కనబడితేను అక్కడ పంజాబ్లో అసలు ఒకరిని ఉంచలేదు, వాళ్ళు కనీసం 1% ఉంచారు. ఇది ఏంటంటే మామూలు జనాలకి బాగా ఎక్కుతుంటాయి ఇవి. అవునండి, నిజమే కదండి. మనకి ఇక్కడ ఎందుకు వాళ్ళు ఉంటే నీకు నష్టం ఏంటి? ఇవాళ రాజమండ్రిలో నిజంగా నాకు తెలుసు వైభవంగా బతికినటువంటి ముస్లిమ్స్ నాకు తెలుసు. ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరూ ముస్లిమ్సే. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు. ఒక్కడు సక్సెస్ఫుల్గా ఇదిగోరా నేను
మీతోటి మీ హిందూ పెద్దలు ఈ మధ్య ఈ 40-50 ఏళ్లలో బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళతోటి కనీసం 10వ వంతు నేను సంపాదించాను అని చెప్పగలవాడు ఒక్క లేడు. బజార్లో ఆస్తుల్లో 30% ముస్లిమ్స్వే ఉండే వేళ ఏమీ లేదు.